ఫ్రెండ్స్ ఇది OnePlus 13s అండ్ చాలా మంది ఫోన్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఈ ఫోన్ సంబంధించి ఒక ఒపీనియన్ వీడియో కూడా చేశాను, అది 5 lakhs పైన చూసారు. దీని మీద అంత ఇంట్రెస్ట్ ఉంది పబ్లిక్ అయితే. కాంపాక్ట్ ఫ్లాగ్షిప్ ఫోన్. ఈ ఫోన్ కొన్ని రోజులుగా నేను యూజ్ చేస్తున్నాను. వీడియోలో మనం దీని అన్బాక్సింగ్, బాక్స్ కంటెంట్స్ చూద్దాం ఏమొస్తున్నాయో, అండ్ క్విక్ రివ్యూ కూడా చూద్దాం ఎలా ఉంది ఫోన్ అండ్ కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో మీకు తెలుస్తాయి. సో చివరి వరకు ఈ వీడియో చూడండి ఒకవేళ ఈ ఫోన్ కొనే ఉద్దేశం అయితే ఉంటే. ఫస్ట్ మనం దీని అన్బాక్సింగ్ చూస్తే బాక్స్ వచ్చేసరికి నార్మల్ OnePlus బాక్స్ లాగే ఉంటది. అండ్ బాక్స్ లోపల ఫస్ట్ మనకి కేస్ అయితే ఇస్తున్నారు. కేస్ వచ్చేసరికి ఫోన్ కలర్ లోనే ఉంది అండ్ కొన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి. అండ్ లోపల సిమ్ ఎజెక్టర్ పిన్ కనిపిస్తుంది అండ్ Type A to Type C కేబుల్, 80 watt సూపర్ హుక్ చార్జర్. ఇవి మీకు బాక్స్ లో వచ్చే కంటెంట్స్ అయితే. బాక్స్ లో మీకు అన్ని వస్తాయి, కేస్ కూడా మీకు వస్తుంది. ఫోన్ లుక్ మీకు ఇలా ఉంటది, బాగుంది. కేస్ సేమ్ కలర్ ఇచ్చారు కాబట్టి డిజైన్ లో కలిసిపోయింది. ఇది స్క్రీన్ గా కూడా ప్రీ అప్లోడ్ వస్తుంది. ఇది బేసిక్ స్క్రీన్ గార్డ్, ఇది మీరు మార్పించుకోవడం బెటర్. నెక్స్ట్ ఇంకా ఫోన్ కంప్లీట్ స్పెక్స్ మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి చూడొచ్చు. డిస్ప్లే 6.32 inch డిస్ప్లే, 1.5K AMOLED డిస్ప్లే, 120Hz డిస్ప్లే ఇది. అండ్ స్నాప్డ్రాగన్ 88 ప్రాసెసర్ మీద రన్ అవుతుంది. LPDDR5X UFS 4.0 స్టోరేజ్ తో వస్తుంది. బేస్ మోడల్ మీకు 12GB RAM 256GB తో వస్తుంది. 50 మెగాపిక్సెల్ OIS ఉంటుంది బ్యాక్ సైడ్ మెయిన్ కెమెరాకి అండ్ 50 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ ఉన్నాయి. దీనిలో OIS అయితే ఉండదు, ఒక కెమెరాలో ఉంటుంది మెయిన్ కెమెరాలో. ఫ్రంట్ 32 మెగాపిక్సెల్ కెమెరా ఉంది. 5850 mAh బ్యాటరీ, 80 watt సూపర్ హుక్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే వస్తుంది. అండ్ ఈ ఫోన్ లో ఫస్ట్ మన స్పెక్ షీట్ లో చూస్తేనే కొన్ని నోటీస్ చేయొచ్చు ఇవి లేవు అని చెప్పేసి. ఒకటి వాటర్ రెసిస్టెంట్ దీనిలో లేదు, IP65 రేటింగ్ తోనే వస్తుంది. ఈ ఫోన్ ప్రైస్ ఎగ్జాక్ట్ నాకు తెలియదు. ఫోన్ 5వ తారీఖు వీళ్ళు లాంచ్ చేస్తున్నారు. ఎగ్జాక్ట్ ప్రైస్ అప్పుడు మనకు తెలుస్తుంది. నాకు తెలిసి ఇది 50-55 వేలు మధ్యలో పెట్టొచ్చు. ఎందుకంటే OnePlus 13Rకి OnePlus 13కి మధ్యలో పెడతా అని చెప్తున్నారు ప్రైస్. 50-55 వేలలో తీసుకొని రావచ్చు. సో ఆ ప్రైస్ కి మనం వాటర్ రెసిస్టెంట్ అయితే ఎక్స్పోర్ట్ చేయొచ్చు. దీనిలో మనకి వాటర్ రెసిస్టెంట్ అయితే లేదు. వైర్లెస్ ఛార్జింగ్ కూడా తీసేసారు. దీనిలో మీకు వైర్లెస్ ఛార్జింగ్ కూడా ఉండదు. ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా ఆప్టికల్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ తో వస్తుంది. ఇప్పుడు ఆ ప్రైస్ లో మనకు iQOO 13 నేను కాంపిటీటర్ ఉంటుంది వీళ్ళు పెట్టే ప్రైస్ కి నాకు తెలిసి. దానిలో మీకు అల్ట్రాసోనిక్ ఉంటుంది, దీనిలో మీకు ఆప్టికల్ ఫింగర్ ప్రింట్ సెన్సారే ఉంది. అండ్ ఇంకొకటి చైనీస్ వేరియంట్ తో కంపేర్ చేస్తే మనకి కొన్ని చేంజెస్ కూడా చేశారు. చైనీస్ వేరియంట్ లో బ్యాటరీ కెపాసిటీ ఎక్కువ ఉండేది, 6 to 6 mAh బ్యాటరీ అయితే ఉండేది. అది సిలికాన్ కార్బన్ బ్యాటరీ. మన ఇండియన్ వేరియంట్కి వచ్చేసరికి బ్యాటరీ కెపాసిటీ తగ్గించేసేసారు. 5850 mAh బ్యాటరీతోనే మనకి ఇండియన్ వేరియంట్ వస్తుంది. ప్రజెంట్ నా చేతిలో ఉంది 5850 mAh బ్యాటరీతో వస్తుంది. ఓవరాల్ బ్యాటరీ చూసుకుంటే 410 mAh తగ్గుతుంది చైనీస్ వేరియంట్ తో కంపేర్ చేస్తే. ప్రజెంట్ మన దగ్గర వస్తుంది. దానికి ఎందుకు తగ్గించారు అని అడిగితే వీళ్ళు ఫ్రంట్ కెమెరా పెంచారు. ఇండియాలో ఎక్కువ మంది సెల్ఫీస్ ఎక్కువ తీయడానికి ఇష్టపడుతూ ఉంటారు, 4K ఫ్రంట్ వీడియో రికార్డ్ చేయడానికి ఇష్టపడుతూ ఉంటారు. సో ఈ ఫీచర్స్ మీకు దానిలో ఉండవు, చైనీస్ వేరియంట్ లో ఉండవు. అది 16 మెగాపిక్సెల్ కెమెరాతోనే వస్తుంది. ఫ్రంట్ 4K వీడియో రికార్డింగ్ కూడా ఉండదు. సో అవి తీసుకురావడం కోసం 32 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా తీసుకొని వచ్చి అండ్ 4K వీడియో రికార్డింగ్ తీసుకురావడం కోసం అక్కడ కాంప్రమైజ్ అయినట్టు చెప్తున్నారు. సిలికాన్ కార్బన్ ఇవ్వాలి బ్యాటరీ, ఇది సిలికాన్ కార్బన్ బ్యాటరీ అయితే కాదు. కాస్ట్ కటింగ్ చేసి ఫ్రంట్ కెమెరా ఇంప్రూవ్ చేసి 32 మెగాపిక్సెల్ కెమెరా తీసుకొని వచ్చారు. అండ్ దీనిలో మనకి నార్మల్ బ్యాటరీ ఉంది, సిలికాన్ కార్బన్ అయితే కాదు, లిథియం అయాన్ బ్యాటరీ. ఇప్పుడు నేను చెప్పినవన్నీ ఫస్ట్ మనం చూడగానే నోటీస్ చేయొచ్చు ఈ ఫోన్ లో ఇవి లేవు ఉన్నాయి అని చెప్పేసి. ఇంకా మనం లోపలికి వెళ్దాం, ఒక్కొక్క డిపార్ట్మెంట్ గురించి చూద్దాం ఎలా ఉన్నాయని చెప్పేసి. ఫస్ట్ మనం దీన్ని చూడగానే ముద్దొచ్చేది ఫోన్ కాంపాక్ట్, చాలా చిన్న ఫోన్ ఇది. 6.32 inch డిస్ప్లే ఇది. దీన్ని మనం చిన్న ఫోన్స్ తో కంపేర్ చేద్దాం. ఇది 6.1 inch iPhone 16 ఇది. దీనికి చాలా డిఫరెన్స్ ఉంటాయి. బ్యాటరీ ఇవన్నీ చాలా తక్కువ ఉంటాయి దీని iPhone 16 లో. చూడొచ్చు ఇంచుమించు మీకు iPhone 16 దగ్గర అలానే ఉంది, కొంచెం పెరిగింది, కొన్ని సెంటీమీటర్స్ పెరిగింది అంతే. అదే మనం దీన్ని Pixel 9a తో కంపేర్ చేసాం అనుకోండి, ఇది కొద్దిగా పెద్ద సైజ్ స్క్రీన్. దీంతో కంపేర్ చేస్తే ఇక్కడ చూడొచ్చు చిన్నగా ఉంటుంది. S25 తో కూడా చూద్దాం. S25 కూడా చిన్న ఫోన్ 6.1 ఉంటుంది. ఇది కూడా సేమ్ అంతే. వీళ్ళ ఫోన్ OnePlus 13 తో కంపేర్ చేస్తే ఇక్కడ చూడొచ్చు ఎంత చిన్న సైజ్ ఫోన్. అది చాలా బుడ్డ ఫోన్. ఇది చాలా మందికి ఈజీగా నచ్చుతుంది. ఎవరు కాంపాక్ట్ ఫోన్ ఇష్టపడతారు వాళ్ళకి బాగా నచ్చుతుంది, ముఖ్యంగా అమ్మాయిలకి. మా వైఫ్ కూడా చాలా నచ్చింది ఫోన్. చేతిలో చిన్నగా ఉంటుంది కదా, కొంచెం పొట్టిగా చిన్న చేతులు ఉంటాయి కదా, వాళ్ళకి చాలా బాగా సెట్ అవుతుంది అన్నమాట. ఈ ఫోన్ చాలా బాగా నచ్చుతుంది. వీటన్నిటితో కంపేర్ చేస్తే ఇంట్లో ప్లస్ పాయింట్ ఏంటంటే బ్యాటరీ 5850 mAh బ్యాటరీ. మీకు ఆ ఫోన్స్ వెయిట్లో ఇప్పుడు నేను చూపించిన వాటిలో అయితే లేదు, పెద్ద ఫోన్స్ లో ఉన్నాయి, చిన్న ఫోన్స్ లో అయితే లేవు. అండ్ ఇంకా దీనిలో కలర్స్ విషయానికి వస్తే 3 కలర్స్ లో ఈ ఫోన్ అయితే వస్తుంది. ఇది వచ్చేసరికి మన దగ్గర ఉన్నది గ్రీన్ సిల్క్ కలర్. ఇది ఇండియన్ స్పెసిఫిక్ కలర్, ఇండియాలోనే ఉంటుంది కలర్ గ్రీన్ కలర్. అండ్ దీంతో పాటు ఒక బ్లాక్ కలర్ వస్తుంది. అండ్ ఇంకొకటి అమ్మాయిల కోసం పింక్ సాటిన్ కలర్ ఒకటి తీసుకొని వస్తున్నారు. నెక్స్ట్ ఈ ఫోన్ వెయిట్ విషయానికి వస్తే ఇది జస్ట్ మీకు 185 grams వెయిట్ ఉంటుంది. థిక్నెస్ 8.15 mm థిన్ ఉంటుంది. అండ్ ఫ్రంట్ వచ్చేసరికి ఇది కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7A ప్రొటెక్షన్ తో వస్తుంది. బ్యాక్ సైడ్ పాండా గ్లాస్ తో వస్తుంది. సైడ్స్ వచ్చేసరికి మెటల్ ఫ్రేమ్ తో వస్తుంది. ఇది ప్లాస్టిక్ కాదు, మెటల్ ఫ్రేమ్ తో వస్తుంది. సో ఓవరాల్ గా మీకు బిల్డ్ క్వాలిటీ చాలా బాగుంటుంది. చేతిలో పట్టుకున్నప్పుడు మీకు ప్రీమియం ఫోన్ పట్టుకున్న ఫీలింగ్ గా ఉంటుంది, చీప్ గా అయితే అనిపించదు. OnePlus చెప్పిన ప్రకారం చూసుకుంటే ఇది వీళ్ళ లైనప్ లో
ఫ్రెష్ డిజైన్ అని చెప్తున్నారు. ఈ ఫోన్ డిజైన్ చూస్తే మీకు ఫ్రెష్గా అనిపిస్తుంది అని చెప్తున్నారు. కాకపోతే ఈ ఫోన్ ఆల్రెడీ షామీలో ఒకటి తీసుకో, షామీ 11 లైట్ అని చెప్పేసి ఉంటుంది. దాన్ని మీరు పక్కన పెట్టి కంపేర్ చేస్తే కెమెరా సెటప్ దాన్ని ఇంచుమించు ఒకేలాగా అయితే ఉంటుంది. కాకపోతే కొద్దిగా డిజైన్ డిఫరెంట్ గానే ఉంది. OnePlus ఫోన్స్ తో కంపేర్ చేస్తే మాత్రం కొద్దిగా ఫ్రెష్ గానే ఉంది చూడడానికి ఫోన్. అండ్ ఇక బటన్స్ విషయానికి వస్తే సేమ్ మీకు ఏదైతే మనకి పెద్ద ఫోన్స్ లో అన్ని బటన్స్ ఉన్నాయి. పవర్ బటన్, వాల్యూమ్ అప్ ఉన్న బటన్స్ ఉన్నాయి. లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి ఇంతకుముందు మనకి అలర్ట్ స్లైడ్ ఉండేది కదా, దాన్ని తీసేశారు. దాన్ని తీసేసి ప్లస్ కీ అని చెప్పేసి తీసుకొచ్చారు లెఫ్ట్ సైడ్. టాప్ లో మనకి సెకండరీ మైక్ IR బ్లాస్టర్ ఉంది. బాటమ్ లో వచ్చేసరికి సిమ్ ట్రే ఉంది. దీనిలో మీకు మైక్రో SD కార్డ్ సపోర్ట్ అయితే ఉండదు. మీరు 2 సిమ్ కార్డులు పెట్టుకోవచ్చు. టైప్ సి పోర్ట్, స్పీకర్ అండ్ మైక్ ఉంది. అండ్ టాప్ లో మీకు ఇయర్ పీసెస్ స్పీకర్ లాగా యాక్ట్ అయితే స్టీరియో స్పీకర్స్ అయితే ఉన్నాయి. ఫ్రంట్ మీకు 32 మెగాపిక్సెల్ కెమెరా ఇక్కడ కనిపిస్తుంది. ఈ ఫోన్ ఫిజికల్ ఓవర్వ్యూ ఇది. అండ్ దీనిలో ప్లస్ కీ గురించి మాట్లాడాలి మనం. ప్లస్ కీ విషయానికి వస్తే లెఫ్ట్ సైడ్ ఉంది కదా, సో దీన్ని మనం కస్టమైజేషన్ చేసుకోవచ్చు. మీరు సెట్టింగ్స్ లోకి వెళ్ళాం అనుకోండి, సెట్టింగ్స్ లో మీకు స్పెషల్ గా ప్లస్ కీ అని చెప్పేసి ఉంటుంది. ఇక్కడ చూడొచ్చు సేమ్ ఐఫోన్ థీమ్ లో ఇచ్చారు దీన్ని మీరు నచ్చినట్టు కస్టమైజేషన్ చేసుకోవచ్చు. నార్మల్ గా మనం దేనికి పెడతాం, దీన్ని సౌండ్ అండ్ వైబ్రేషన్ పెడతాం. క్విక్ గా మనం సైలెంట్ రింగ్ తీసేయడానికి. ఎప్పుడు అలర్ట్ స్లైడర్ కూడా దానికే యూస్ చేస్తాం OnePlus ఫోన్ ఇంత ముందు. ఆ ఆప్షన్ ఉంది. దాంతో పాటు ఒక ఫీచర్ తీసుకొని వచ్చారు, ఇది మైండ్ స్పేస్ అని చెప్పేసి ఇది ఒక ఫీచర్ ఉంది. ఇది ఎలా ఉపయోగపడుతుందో కూడా చెప్తాం మీకు. అండ్ నెక్స్ట్ ఇది డు నాట్ డిస్టర్బ్. నెక్స్ట్ కెమెరాని క్విక్ గా ఓపెన్ చేయడానికి, టార్చ్ లైట్ కూడా యూస్ చేయొచ్చు మీరు ఆ బటన్ని. అండ్ రికార్డ్ చేయడానికి ఏదైనా మీరు వాయిస్ రికార్డ్ చేయాలనుకున్న ఏమంటే చేయొచ్చు. ట్రాన్స్లేటర్ ఉంది, స్క్రీన్ షాట్ ఉంది, నో యాక్షన్, దేనికి ఉపయోగపడదు అనమాట. ఇట్లా మీకు కొన్ని ఆప్షన్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. దీనికి మల్టిపుల్ ఫంక్షన్స్ లేవు, ఒకటే ఫంక్షన్ ఒకదానికే యూస్ చేసుకోవాలి. ఇప్పుడు నేను దేనికి పెట్టాను, సైలెంట్ దానికి పెట్టాను, సైలెంట్ రింగ్కి. ఇక్కడ చూడొచ్చు రింగ్, వైబ్రేట్, సైలెంట్, దీనికే నేను యూస్ చేసుకోవచ్చు. ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయి కదా, ఆప్షన్స్లో మీరు ఏది సెలెక్ట్ చేసుకుంటే దానికే మీరు యూస్ చేసుకోవచ్చు. అండ్ దీనిలో కొత్త ఆప్షన్ ఉంది, మిగతా మనకు తెలిసిన నాట్ డిస్టర్బ్ ఇవన్నీ. ఇది ఉంది కదా, సేవ్ టు మైండ్ స్పేస్ అని చెప్పేసి ఇది సెట్ చేస్తున్నాను నేను. సో ఇది చాలా బాగుంది ఫీచర్ అయితే. ఇప్పుడు వాట్సాప్ ఉంది, వాట్సాప్లో ఇప్పుడు నేను చాట్ చదువుతున్నాను. ఇప్పుడు ఈ కీ నేను యూస్ చేస్తాను. ఇప్పుడు ఏం చేసిద్ది అంటే మైండ్ స్పేస్ మొత్తం దీన్ని అనలైజ్ చేస్తుంది. ఏఎస్ఐఎంతో అనలైజ్ చేసి ఇక్కడ చాట్ ఏం నడుస్తుందో చూస్తుంది. అది ఇక్కడ మొత్తం యాడ్ చేసేసింది మైండ్ స్పేస్లోకి. ఇక్కడ ఏముంది చాట్ మొత్తం మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ OnePlus 13 షూట్ 3rd జూన్కి ఉందని చెప్పాం. తర్వాత నెక్స్ట్ రోజు ఏసీ రిపేర్ చేస్తారు, ఏసీ టెక్నీషియన్ వస్తున్నట్టు చెప్పాం. అంటే మన డేట్ చెప్పలేదు, June 4th అని అక్కడ మెన్షన్ చేయలేదు ఈ చార్ట్లో. నెక్స్ట్ వస్తే 5th రోజు ఫ్లైట్ ఉంది, యూఎస్ఏకి వెళ్ళినట్లు ఒక పెట్టామన్నమాట. సో ఇక మొత్తం 3 డేట్స్ ఉన్నాయి అండ్ 3 డిఫరెంట్ పనులు ఇవన్నీ. ఒకటి షూట్, ఒకటి రిపేర్, ఒకటి వచ్చేసరికి ఫ్లైట్ సంబంధించి. ఇది అనలైజ్ చేసి యాడ్ చేసేసింది కదా, ఒకసారి వాటిని చూద్దాం మనం. ఇప్పుడు మైండ్ స్పేస్ యాప్ మనం ఓపెన్ చేసాం అనుకోండి, ఇప్పుడు ఇది కంప్లీట్గా అది యాడ్ చేసింది. ఇక్కడ చూడొచ్చు మొత్తం అనలైజ్ చేసింది. ఇక్కడ 3 ఆప్షన్స్ ఇస్తుంది మనకి. 13 షూట్, ఇది యాడ్ చేయాలనుకుంటే యాడ్ చేసి క్యాలెండర్లో యాడ్ అయిపోతుంది, సేవ్ చేసుకోవచ్చు. ఇక మీకు ఇట్లా కనిపిస్తుంటాయి అన్నమాట OnePlus 13s, ఏసీ రిపేర్, ఇది ఫ్లైట్, మొత్తం ఇక్కడ చూడొచ్చు. ఇవన్నీ ఇట్లా మీరు యాడ్ చేసేసుకోవచ్చు అనమాట. డైరెక్ట్ అక్కడ మీకు ఇండికేషన్ ఇస్తుంటుంది అది. సో ఇట్లా ఇది ఉపయోగపడుద్ది. సేమ్ ఇది నథింగ్ 3A సిరీస్ లో తీసుకొని వచ్చింది ఫీచర్స్. ఎసెన్షియల్ కీ అని చెప్పేసి ఒక కీ తీసుకొచ్చి మనం మర్చిపోకుండా యాడ్ చేసుకోవడం కదా, అలా లేదు, ఎగ్జాక్ట్ గా లేదు. కొద్దిగా ఆ థీమ్ అయితే, ఆ వైబ్ అయితే కనిపిస్తుంది ఇక్కడ. ఈ మైండ్ స్పేస్ కి కీ అయినా యూస్ చేయొచ్చు. అండ్ సపరేట్ గా వీళ్ళు ఒక ఆప్షన్ అయితే ఇచ్చారు. ఈ సెట్టింగ్స్ లోకి వెళ్ళామనుకోండి, యాక్సెసిబిలిటీలో బాటమ్ లో మీకు మైండ్ స్పేస్ అని ఉంటుంది. దీనిలోకి వెళ్తే ఇక్కడ చూడొచ్చు, ప్రెస్ ది షార్ట్ కట్ బటన్ ఆర్ స్వైప్ అప్ ది 3 ఫింగర్స్ టు యాడ్ ఆన్ స్క్రీన్ కంటెంట్ టు మెమరీ అని చెప్పేసి. ఇప్పుడు ప్లస్ కీ అయినా యూస్ చేయొచ్చు మీరు, లేకపోతే గెక్షన్ అయినా యూస్ చేయొచ్చు ఈ మైండ్ స్పేస్ ఓపెన్ చేయడానికి. సేమ్ ఇప్పుడు ఇదే ఓపెన్ చేస్తుంది. ఇప్పుడు స్వైప్ అప్ గెక్చర్ 3 ఫింగర్ అనలైజ్ చేస్తుంది, యాడ్ చేస్తుంది. సో బెటర్ మీరు ఈ గెక్చర్ని మైండ్ స్పేస్కి యూస్ చేసుకోండి. అండ్ ప్లస్ కీని మాత్రం మనం రెగ్యులర్గా చేసే పని ఉంది కదా, సైలెంట్, వైబ్రేట్, దానికి పెట్టుకోవడం చాలా ఉత్తమమైన పని అనమాట. దీనికి సెట్ చేసేస్తున్నాం. నెక్స్ట్ ఏఐకి సంబంధించి కొన్ని ఫీచర్స్ అయితే ఉన్నాయి, అవి కూడా చూద్దాం. ఏఐ కాల్ అసిస్ట్ తీసుకొని వచ్చారు దీనికి. మీరు సామ్సంగ్లో చూస్తుంటారు ఏఐ కాల్ అసిస్ట్. ఇన్ఫినిక్స్ కూడా తీసుకొచ్చింది రీసెంట్గా. ఇప్పుడు దీనిలో కూడా ఉంది. ఇప్పుడు నాకు కాల్ వస్తుంది, కాల్ నేను లిఫ్ట్ చేశాను. ఇక్కడ చూడొచ్చు ఏఐ కాల్ అసిస్ట్ అని చెప్పేసి మనకు కనిపిస్తుంది. దీని మీద మనం క్లిక్ చేసామనుకోండి, 2 ఆప్షన్స్ వస్తాయి, సమ్మరైజ్, ట్రాన్స్లేట్ కాల్ అని చెప్పేసి. సమ్మరైజ్ చేస్తే కాల్ మొత్తం సమ్మరైజ్ చేస్తుంది, అది సేవ్ చేసుకుంటుంది నోట్స్ లో. ట్రాన్స్లేట్ కాల్ ఏంటంటే దీని మీద క్లిక్ చేసాం అనుకోండి, ఒక భాష నుంచి ఇంకో భాషలో ట్రాన్స్లేట్ చేయడం. హిందీ, ఇంగ్లీష్ ఉన్నాయి మనకు తెలిసిన భాషలో అయితే, మొత్తం భాషలో కూడా చూపిస్తాం మీకు. ఇంతే, ఇంకేం లేవు, కొన్ని భాషలో ఉన్నాయి. సో అది మీకు ట్రాన్స్లేట్ చేస్తుంది. సేమ్ మీరు సామ్సంగ్లో చూస్తారు కదా, అలానే పని చేస్తుంది ఇది. నెక్స్ట్ ఇంకొకటి ఏఐ వాయిస్ స్క్రైబ్ అని చెప్పేసి ఉంది. ఇప్పుడు వీడియో చూస్తున్నాను నేను. సో వీడియో చూస్తున్నప్పుడు మనం లెఫ్ట్ సైడ్ నుంచి ఇట్లా స్వైప్ చేసాం అనుకోండి, ఇక్కడ మనకు ఆప్షన్ వస్తుంది ఏఐ వాయిస్ స్క్రైబ్ అని ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ చూడొచ్చు మీకు. దీని మీద మీరు క్లిక్ చేశారనుకోండి, ఇక్కడ 3 ఆప్షన్స్ వస్తాయి. స్టార్ట్ ఇన్ యాప్ రికార్డింగ్, ఇక్కడ ఏదైతే మాట్లాడుతున్నారో అవన్నీ రికార్డ్ చేస్తుంది అనమాట రికార్డర్. అండ్ ఇంకొక ఆప్షన్ వచ్చేసరికి స్టార్ట్ ఏఐ సమ్మరీ. ఏఐ సమ్మరీ అంటే ఇక్కడ ఏదైతే మాట్లాడుతుందో అది సమ్మరీ అయితే వస్తుంది. అండ్ ఇంకొకటి టర్న్ ఆన్ క్యాప్షన్స్ ఆన్ చేసాం అనుకోండి, ఇక్కడ మాట్లాడడానికి క్యాప్షన్స్ అయితే వస్తాయి, ఓన్లీ ఇంగ్లీష్ మాత్రమే వస్తాయి. ఇక్కడ చూడొచ్చు మీరు. దీనిలో 2 చిప్స్ ఉన్నాయి, స్నాప్డ్రాగన్ 8+ Gen 1 తో పాటు డెడికేటెడ్ గేమింగ్ చిప్ అండ్ 120 వాట్ ఫ్లాష్
ఇప్పుడు చూసి నేనైతే ఇంగ్లీష్లో మాట్లాడుతున్నాను, అది మాత్రం ఇక మనకి క్యాప్షన్స్ అయితే వస్తున్నాయి. మీరు ఒకవేళ వేరే భాషలో లాంగ్వేజ్లో చూస్తుంటే క్యాప్షన్స్ అయితే రావు. ఇది ఒకటి యాడ్ చేశారు, ఏఐ వాయిస్ స్క్రైబ్ అని చెప్పేసి. ఈ ఫీచర్ మీరు ఇక్కడే కాదు, ఏదైనా వీడియో చూస్తున్నప్పుడే కాదు, మీరు ఏదైనా మీటింగ్లో ఉన్నారు లేకపోతే ఏదైనా కాల్లో ఉన్నారు అట్లాంటప్పుడు కూడా మీరు దీన్ని అయితే యూస్ చేయొచ్చు. నెక్స్ట్ లెఫ్ట్కి వెళ్ళి స్వైప్ చేస్తే ఇంకో ఆప్షన్ కూడా ఉంటుంది, ఏ వాయిస్ స్క్రైబ్ తర్వాత మీకు ట్రాన్స్లేటర్ ఉంది కదా, దీనిలో కూడా చాలా ఆప్షన్స్ ఉంటాయి. ఇక్కడ ట్రాన్స్లేట్లో చూడొచ్చు. మీరు ఏదైనా రాశారనుకోండి, ఇక్కడ రాసి మీరు ఒక భాష నుంచి ఒక భాషలోకి ట్రాన్స్లేట్ చేసుకోవచ్చు. కెమెరా ఉంది, కెమెరా ఓపెన్ చేసి ఏదైనా మీకు తెలియని ఉంటాయి, ఏదైనా చైనీస్లో ఉంటాయి మనకి అర్థం కానివి, దాన్ని కూడా మీరు కెమెరా ఓపెన్ చేసి డైరెక్ట్ మీరు అక్కడే ట్రాన్స్లేట్ చేయొచ్చు. అండ్ కన్వర్జేషన్, మీరు మాట్లాడుతుంటారు కన్వర్జేషన్ అవతల వ్యక్తితోటి, సో అక్కడ మీరు యూజ్ చేయొచ్చు. లైవ్గా ట్రాన్స్లేట్ చేయాలనుకుంటే వాళ్ళు మాట్లాడేది ఇక్కడ యూజ్ చేయొచ్చు ఈ ఆప్షన్. అండ్ ఇది వచ్చేసరికి స్క్రీన్, ఏదైనా మీ స్క్రీన్ ఒక ఆర్టికల్ చదువుతున్నారు, అది మొత్తం వేరే భాషలో ఉంది, దాన్ని ఆ భాష నుంచి ఇంకో భాషలో కన్వర్ట్ చేయాలి. ఇప్పుడు మొత్తం ఆర్టికల్ హిందీలో ఉంది, ఇక్కడ చూడొచ్చు మ్యాజిక్ ఆటోమేటిక్గా అది లైవ్లో ట్రాన్స్లేట్ చేస్తూ ఉంటుంది. సో ఇట్లా మీకు ఈ ఆప్షన్స్ అయితే ఉంటాయి, ఈ ట్రాన్స్లేట్లో ఉంటాయి. వీటితో పాటు ఇంకా జనరల్ ఫీచర్స్ ఉంటాయి, ఏఎక్స్ సంబంధించి సర్కిల్ టు సెర్చ్, అన్ని ఫోన్స్లో వస్తుంది ఇప్పుడు మీకు సర్కిల్ టు సెర్చ్, దీనిలో కూడా ఉంటుంది మీకు సర్కిల్ టు సెర్చ్. అండ్ ఇంకొకటి జెమినై, ఇప్పుడు జెమినై చాలా బాగుంటుంది, జెమినై లైవ్ ఫీచర్ తీసుకొచ్చారు కదా, అప్పటి నుంచి నాకు బాగా నచ్చుతుంది ఇది. ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ మనం జెమినై యూస్ చేసి లైవ్గా ఏమన్నా తెలియని విషయాలు తెలుసుకోవాలనుకుంటే యూస్ చేసుకోవచ్చు. ఇంకొకటి కెమెరాలో మనం ఫోటో తీసిన తర్వాత ఆబ్జెక్ట్ ఎరేజర్ ఇవన్నీ మనం చూస్తూనే ఉంటాం, దీనిలో కొత్త ఫీచర్ యాడ్ చేశారు. ఎడిట్లోకి వెళ్ళామనుకోండి, ఇక్కడ మీకు ఏఐ ఎడిటర్ ఉంది కదా, దీనిలోకి వెళ్ళారనుకోండి, ఏఐ రీకంపోజ్ అని ఉంది, దీన్ని మీరు క్లిక్ చేస్తారనుకోండి, ఆ ఫ్రేమ్ని అది కరెక్ట్గా సెట్ చేస్తుంది అనమాట. ఇక్కడ చూడొచ్చు, మొత్తం అనలైజ్ చేసి ఫ్రేమ్ని కరెక్ట్గా సెట్ చేస్తుంది. ఇప్పుడు కంపేర్లోకి వెళ్తే మీకు డిఫరెన్స్ అర్థమైపోయి చూడొచ్చు, బిఫోర్ ఆఫ్టర్. సో ఇది ఒక ఫీచర్ అయితే తీసుకొచ్చారు. నెక్స్ట్ ఇంకా డిస్ప్లే విషయానికి వస్తే మాత్రం, డిస్ప్లే దీనిలో మీకు అన్నీ ఉన్నాయి, డిస్ప్లేలో ఇది లేదని చెప్పడానికి లేదు. డాల్బీ విజన్ కూడా ఉంది డిస్ప్లేలో, సైజ్ 6.3 to 1.5K 120Hz LTPO ప్యానల్, AMOLED డిస్ప్లే, HDR10+ ఉంది, 10-bit ప్యానల్ ఇది. అండ్ డిస్ప్లే మీకు ఆక్వా టచ్ సపోర్ట్ తో కూడా వస్తుంది, సో మీ తడి చేతులతో కూడా యూజ్ చేయొచ్చు, వర్షన్లో కూడా దీన్ని యూజ్ చేయొచ్చు. గ్లౌ మోడ్ కూడా ఉంటుంది, మీరు గ్లౌస్ వేసుకున్నా కానీ డిస్ప్లే మీరు యూజ్ చేయొచ్చు. అండ్ అమెజాన్ ప్రైమ్, నెట్ఫ్లిక్స్ మీరు HD క్వాలిటీ చూడొచ్చు, నెట్ఫ్లిక్స్ లో డాల్బీ విజన్ కంటెంట్ చూడొచ్చు, HDR కంటెంట్ చూడొచ్చు. సో డిస్ప్లే పరంగా ఇది లేదు అని చెప్పడానికి లేదు, అన్నీ ఉన్నాయి. సౌండ్ లో మాత్రం డాల్బీ అట్మాస్ ఉండదు, OnePlus తీసేసింది, OnePlus 13 నుంచే లేదు మనకి, ఓన్లీ హోలో ఆడియో అని చెప్పేసి ఉంటుంది. స్పీకర్స్ మాత్రం స్టీరియో స్పీకర్స్, ఈ మాత్రం బాగానే పనిచేస్తున్నాయి. ఇంకా గేమింగ్ విషయానికి వస్తే, గేమ్స్ ఆడొచ్చు ఈ ఫోన్లో అంటే బ్రహ్మాండంగా ఆడుకోవచ్చు. 8 Elite ప్రాసెసర్ ఇది, సో మీ ప్రెజెంట్ బెస్ట్ ప్రాసెసర్ మనకి మార్కెట్లో. అండ్ ర్యామ్ అండ్ స్టోరేజ్ కూడా మీకు 12GB ర్యామ్ అండ్ 256GBతో వస్తుంది, అది కూడా LPDDR5X. అండ్ స్టోరేజ్ వచ్చేసరికి UFS 4.0తో వస్తుంది. గేమ్స్ అయితే మీరు ఆడుకోవచ్చు. ప్రజెంట్ అయితే 90 FPS వరకే దీనిలో సపోర్ట్ ఉంది, 120 FPS కూడా హ్యాండిల్ చేయగలరు, కాకపోతే ప్రజెంట్ 90 FPS వరకు సపోర్ట్ తీసుకొచ్చారు. అండ్ గేమ్స్ ఆడినప్పుడు ఒక గంట సేపు గేమ్స్ ఆడిన తర్వాత టెంపరేచర్ 44 దాకా వెళ్తుంది, అండ్ బ్యాటరీ వచ్చేసరికి 16% అయితే డ్రాప్ అవుతుంది. హైయెస్ట్ టెంపరేచర్ వచ్చేసరికి 4K 60 FPS వీడియో ఒక అరగంట రికార్డ్ చేసి 52 దాకా వెళ్ళింది. అండ్ అంత టెంపరేచర్ వెళ్ళినా కానీ ఫోన్ మనకి మామూలుగా హీట్ అవ్వదు, ఫోన్ కాలిపోతుంది. మెటల్ ఫ్రేమ్ ఇది, మీరు నార్మల్ గేమ్స్ ఆడుతున్నప్పుడు 44 టెంపరేచర్ ఉన్నప్పుడే ఫోన్ మీకు కాలిపోతూ ఉంటుంది, మెటల్ ఫ్రేమ్ ఉంది కాబట్టి. కేసు వేసుకుంటాను తెలియదు కానీ కేసు తీసేస్తే మాత్రం ఖచ్చితంగా మీరు ఆ హీట్ అయితే ఫీల్ అవుతారు. అండ్ కానీ ఫోన్ స్విచ్ ఆఫ్ ఇవ్వడం ఇట్లాంటివి అయితే ఏమి లేవు. నార్మల్ మోటోలా ఫోన్స్ ఉన్నాయి, రీసెంట్ గా వాళ్ళు సెక్యూరిటీ పరంగా అది ఎక్కువ టెంపరేచర్ వెళ్తే ఆటోమేటిక్ స్విచ్ ఆఫ్ అయిపోయింది. దీనిలో అట్లాంటివి అయితే ఏమి లేవు. గేమ్ కూడా మీరు రన్ చేయండి, గేమ్ ఎంత హీట్ అయినా కానీ రన్ అయితేనే ఉంటుంది. థ్రోట్లింగ్ ఇట్లాంటివి అయితే ఏమి లేవు, మీరు ఫోన్ కాలిపోతున్నా కానీ గేమ్ చాలా బాగా హ్యాండిల్ చేస్తుంది, అక్కడ మీకు ప్రాబ్లం అయితే లేదు గేమింగ్ పరంగా. దీనిలో కూలింగ్ సిస్టమ్ విషయానికి వస్తే 4400 mm² 3D క్రయో వెలాసిటీ వేపర్ ఛాంబర్ కూలింగ్ సిస్టమ్ యూస్ చేశారు. అండ్ బ్యాక్ కవర్ లో కూడా ఒక గ్రాఫైట్ షీట్ కూడా యూస్ చేశారు కూలింగ్ అంటే ఫోన్ తగ్గించడానికి. ప్రజెంట్ 120 FPS సపోర్ట్ అయితే BGMI లేదు, కాల్ ఆఫ్ డ్యూటీ అయితే మీకు 120 FPS లో రన్ చేస్తుంది. నెక్స్ట్ ఇంకా కెమెరా విషయానికి వస్తే బ్యాక్ సైడ్ రెండే కెమెరాస్ ఉంటాయి, 50 MP మెయిన్ కెమెరా, LYT 700 సెన్సార్ OIS తో కూడా వస్తుంది. అండ్ ఇంకో కెమెరా వచ్చేసరికి 50 MP టెలిఫోటో లెన్స్ ఉన్నాయి, ఇది వచ్చేసరికి సామ్సంగ్ JN5 సెన్సార్. అండ్ ఫ్రంట్ వచ్చేసరికి 32 MP కెమెరాతో వస్తుంది. కెమెరా పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే మాత్రం మెయిన్ కెమెరా చాలా బాగా నచ్చింది నాకు. ఫొటోస్ తీయండి, డీటెయిల్స్ బాగుంటున్నాయి, కలర్స్ బాగుంది, వైబ్రెంట్ గా అనిపిస్తుంది చూడడానికి. ఫోటో డైనమిక్ రేంజ్ కూడా బాగుంది, ముఖ్యంగా పోర్ట్రేట్ షాట్స్. ఓన్లీ దీనిలో -50 mm ఓపెన్ అయితే మీరు పోర్ట్రేట్స్ ఓపెన్ చేశారు అనుకోండి, కెమెరా ఓన్లీ 2x లోనే తీయాలి. మరి ఇది ఏమన్నా వీళ్ళు తీసుకొస్తారని చూడాలి తర్వాత. 1x పోర్ట్రేట్ అయితే ప్రెజెంట్ అయితే లేదు. నాకు పోర్ట్రేట్ షాట్ చాలా బాగా అనిపించినాయి, ఎడ్జ్ డిటెక్షన్ కూడా చాలా బాగుంది, ఈవెన్ జూమ్ చేసాక మీకు డీటెయిల్స్ కూడా బాగున్నాయి. చాలా శాంపిల్స్ మీరు చూడొచ్చు స్క్రీన్ మీద.
ఇవన్నీ OnePlus 13s తో తీసినవే. లో లైట్ లో కూడా మీకు మంచి పర్ఫార్మెన్స్ చేస్తుంది. కాకపోతే లో లైట్ లో ఒకటి మైనస్ ఏంటంటే పోర్ట్రేట్ షాట్స్ విషయానికి వస్తే మాది నార్మల్ కెమెరా మీకు బాగానే పనిచేస్తుంది. పోర్ట్రేట్ షాట్స్ వచ్చేసరికి మీకు ఓఎస్ లేదు, కొద్దిగా షేకీ హ్యాండ్స్ ఉన్నాయి అనుకోండి. నార్మల్ గా గట్టిగా పట్టుకునే వాళ్ళకి ప్రాబ్లం లేదు, కానీ షేకీ హ్యాండ్స్ ఉంటే మాత్రం కొద్దిగా గసికినట్లు వస్తుంటాయి. డిఫరెన్స్ చూడొచ్చు అనమాట. ఫ్రంట్ కెమెరా శాంపిల్స్ కొన్ని చూడొచ్చు. 32 మెగాపిక్సెల్ కెమెరా ఇది. ఫోటోస్ బాగా వస్తాయి, మీకు డీటెయిల్స్ కూడా బాగున్నాయి. 16 తో కంపేర్ చేస్తే చాలా బెటర్ అనమాట 32 మెగాపిక్సెల్ కెమెరా. సో ఇది ఒక ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. వీళ్ళు బ్యాటరీ కొద్దిగా 410 mAh తగ్గించినా కానీ ఫ్రంట్ కెమెరా మంచిది ఇచ్చారు. ఇంకా వీడియో విషయానికి వస్తే 4K 60 FPS లో వీడియో రికార్డ్ చేయొచ్చు. అండ్ ఇంకో ప్లస్ పాయింట్ వీడియోలో డాల్బీ విజన్ కూడా ఉంది. డాల్బీ విజన్ వీడియో కూడా మీరు రికార్డ్ చేయొచ్చు. వీడియో మీకు బాగానే వస్తుంది 4K వీడియో. అండ్ 4K లో స్టెబిలైజేషన్ కూడా ఉంది. అండ్ ఫ్రంట్ మన మోడల్ కి 4K వీడియో రికార్డింగ్ కూడా ఉంది. ఒకసారి శాంపిల్ చూడండి, ఆడియో క్వాలిటీ కూడా ఎలా వస్తుందో కూడా, మీరు బ్లాగ్స్ రికార్డ్ చేయండి ఆడియో ఎలా ఉందో కూడా మీరు చూడొచ్చు. ఫ్రంట్ నేను OnePlus 13s ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా రికార్డ్ చేస్తున్నా. ఫ్రంట్ మీరు 4K 30 FPS లో వీడియో రికార్డ్ చేయొచ్చు. ఒక మీరు బ్లాగ్స్ ఇట్లా రికార్డ్ చేయాలనుకుంటే వీడియో క్వాలిటీ మీకు ఎలా ఉంటుంది. ఆడియో కూడా మీకు ఇంటర్ మైక్రోఫోన్ నుంచే వస్తుంది. ఇంత వైడ్ అయితే మీరు వీడియో రికార్డ్ చేయొచ్చు. ఇప్పుడు నేను లైట్కి ముందున్నాను, ఇప్పుడు లైట్ ఆపోజిట్ వెళ్దాం. ఇక్కడ వచ్చి ఎక్స్పోజర్ ఎలా అడ్జస్ట్ చేస్తుందో. ఆడియో కూడా చూడండి, ఆడియో వినండి మీరు ఎలా అనిపిస్తుందో. ఒకవేళ మీరు రికార్డ్ చేస్తే ఆడియో మీకు ఇలా వస్తుంది, వీడియో క్వాలిటీ ఎలా ఉంటుంది. పోర్ట్రేట్ వీడియో కూడా ఉంది దీంట్లో. 1080p పోర్ట్రేట్ వీడియో రికార్డ్ చేయొచ్చు. కాకపోతే మీరు స్టేబుల్గా ఉంటే బాగానే ఉంటుంది, ఫోకస్ అవుతుంది. మీరు కొద్దిగా అటు ఇటు గజికారు అనుకోండి, ఫోకసింగ్ కొద్దిగా స్ట్రగుల్ అవుతుంది. పోర్ట్రేట్ వీడియో ఆప్షన్ అయితే దీనిలో ఉంది. స్లో మోషన్ 1080p 240 FPS వరకు స్లో మోషన్ వీడియో అయితే మీరు రికార్డ్ చేయొచ్చు. ఒక శాంపిల్ చూడొచ్చు. ఓవరాల్ కెమెరా నాకు బాగా అనిపించింది. ఒకటే చాలా మంది వైడ్ యాంగిల్ కెమెరా అడుగుతారు, చిన్న సైజ్ ఫోన్ కొద్దిగా ఏవోటి తీసేయాలి వాళ్ళు. అన్ని కెమెరాలు ఇస్తే మళ్ళీ కష్టం అవుతుంది. ఓఎస్ కూడా అందుకే తీసేసినట్టున్నారు. సో ఓఎస్ ఒక ఇచ్చినట్టు బాగుండే, టెలిఫోటో లెన్స్ అది ఒకటి అనిపించింది. ఓవరాల్గా అయితే మాత్రం ఇమేజ్ ప్రాసెసింగ్, ఓవరాల్ ఫోటోస్ చూడడానికి బాగానే వస్తుంది ఫోటోస్ అయితే. ఇంకా బ్యాటరీ ఇక్కడ మెయిన్ కాంపాక్ట్ ఫోన్ అనేది బ్యాటరీ ప్రాబ్లం అవుతుంది. సో ఇది బ్యాటరీ విషయానికి వస్తే 5850 mAh బ్యాటరీతో వస్తుంది. సో కాంపాక్ట్ సైజ్ ఫోన్స్ లో తెలిసి ఇదే బిగ్గెస్ట్ బ్యాటరీ అని చెప్పొచ్చు ప్రజెంట్ మన ఇండియాలో ఉన్న ఫోన్స్ లో. అండ్ బ్యాటరీ లైఫ్ విషయానికి వస్తే మిక్స్డ్, అంటే వైఫై మొబైల్ డేటా యూస్ చేసినప్పుడు ఇది దగ్గర 6 to 7 hours మధ్య స్క్రీన్ ఆన్ టైం అయితే వస్తుంది. మీరు ఒకవేళ మొబైల్ డేటా మీద యూస్ చేసినా కానీ ఈజీగా మీరు 5 to 6 మధ్యలో స్క్రీన్ ఆన్ టైం ఎక్స్పెక్ట్ చేయొచ్చు దీనిలో. ఓవరాల్ బ్యాటరీ కూడా మీకు ప్రజెంట్ ఉన్న కాంపాక్ట్ ఫోన్స్ అన్నిటితో కంపేర్ చేస్తే దీనిలో మీకు మంచి బ్యాటరీ లైఫ్ కూడా మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఫుల్ వర్కింగ్ డే ఈజీగా మీరు యూస్ చేయొచ్చు. మీరు అంత హెవీ యూస్ చేసిన అదే ఫుల్ వర్కింగ్ డే అయితే వస్తుంది. ఎక్కువ మీరు గేమ్స్ ఆడకపోతే, గేమ్స్ కెమెరా వీడియో రికార్డింగ్ ఇట్లాంటి చేయకపోతే ఫుల్ వర్కింగ్ డే అయితే ఈజీగా మీరు దీని నుంచి ఎక్స్పోర్ట్ చేయొచ్చు జనరల్ యూజ్లో. అండ్ ఇంకొకటి ఛార్జింగ్ కూడా 80 watt సూపర్ వర్క్ ఛార్జర్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తున్నారు. దాన్ని యూస్ చేసి మీరు ఛార్జింగ్ పెట్టారు అనుకోండి, 19 minutesలో 50% ఛార్జ్ చేయొచ్చు. 50 నిమిషాల్లో 15 minutesలో ఫోన్ మీరు ఫుల్ ఛార్జ్ చేయొచ్చు. నెక్స్ట్ ఇంకా సాఫ్ట్వేర్ విషయానికి వస్తే అవుట్ ఆఫ్ ద బాక్స్ మీకు Exynos 15 Android 15 మీద రన్ అవుతుంది. 4+6 గ్యారంటీ ఇస్తున్నారు వీళ్ళు. 4 years స్టాండర్డ్ అప్డేట్స్, 6 years సెక్యూరిటీ అప్డేట్స్. ఫ్లాగ్షిప్ ఫోన్ కాబట్టి బ్లోట్వేర్ కూడా ఏమి ఉండదు, క్లీన్ ఉంటుంది UI. అండ్ కస్టమ్ UI కాబట్టి అన్ని ఫీచర్స్ ఉంటాయి. లైక్ మీకు యాప్ లాక్ ఉంటుంది, యాప్ని హైడ్ చేసుకోవచ్చు, యాప్ని క్లోన్ చేసుకోవచ్చు, రెండు వాట్సాప్ అండ్ ఫేస్బుక్ యూస్ చేయొచ్చు. ఓడైలర్ కూడా డైరెక్ట్ ఇంప్లిమెంట్ చేశారు, ఎందుకంటే వీళ్ళది కొత్త ఫీచర్ వచ్చింది కదా ఏ కాల్ అసిస్ట్ అని చెప్పేసి. అది వర్క్ అవ్వాలంటే గూగుల్ డైరెక్ట్తో వర్క్ అవ్వదు, అందుకే వీళ్ళు ఓడైలర్ డైరెక్ట్ తీసుకొచ్చారు. సో మీరు కాల్ రికార్డ్ చేసిన అవతల వాళ్ళకి వినిపించదు. ఒకవేళ మీరు Exynos 15 సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో చెక్ చేయండి, కార్డ్స్లో చేస్తాను. ఇక్కడ మీకు కంప్లీట్ డీటెయిల్స్ దొరుకుతాయి. అడిషనల్ ఫీచర్స్ విషయానికి వస్తే దీనిలో మీకు Wi-Fi 6 సపోర్ట్ ఉంది. అండ్ ఇంకొకటి Wi-Fi సపరేట్ గా చిప్ ఒకటి ఇచ్చారు వీళ్ళు, G1 Wi-Fi ఎన్హాన్స్మెంట్ చిప్ అని చెప్పేసి. ఈ G1 చిప్ ఎక్కడ ఉపయోగపడుతుంది అంటే మీకు బెటర్ సిగ్నల్ రిసెప్షన్. మీరు గేమ్స్ ఆడుతుంటారు కదా, మీరు రూమ్ లో ఉండి గేమ్స్ ఆడుతున్నా కానీ మీకు సిగ్నల్ రిసెప్షన్ బెటర్ అయితే ఉంటుంది. ఈ స్పోర్ట్స్ ఎక్కువ ఆడుతుంటారు, వాళ్ళ కోసం తీసుకొచ్చినట్టు చెప్తున్నారు వీళ్ళు. మీరు సిగ్నల్ రిసెప్షన్ బెటర్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు, గేమింగ్ పర్ఫార్మెన్స్ మీకు స్మూత్ గా అయితే ఉంటుంది. అంతేగా దీనిలో మీకు 11 యాంటీనా కూడా ఉంటాయి, 11 ఓమ్ని డైరెక్షనల్ యాంటీనాస్ కూడా ఉంటాయి. సో సిగ్నల్ రిసెప్షన్ ప్రాబ్లం అయితే కదా, సిగ్నల్ రిసెప్షన్ దీనిలో మీకు బాగుంది. దీనిలో మీకు NFC ఉంది, IR బ్లాస్ట్ ఉంటుంది, బ్లూటూత్ 6 అండ్ 5.5G సపోర్ట్ చేస్తుంది. ఇది ఓన్లీ మీకు ఢిల్లీ మెట్రోలో పనిచేస్తుంది. ఈ ఫోన్ మీకు USB 2 సపోర్ట్ తో వస్తుంది, 3 అయితే కాదు. సో మీరు ఎల్గాట్ ఎట్లా కనెక్ట్ చేయడానికి అయితే ఉండదు. ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ గా అయితే మాత్రం ఇది నాకు తెలిసి ఒక పర్ఫెక్ట్ కాంపాక్ట్ సైజ్ ఫ్లాగ్షిప్ ఫోన్ అని చెప్పొచ్చు. కాకపోతే ప్రైస్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఎంత ప్రైస్ లో వీళ్ళు తీసుకొని వస్తారు, ఒకవేళ 50,000 దగ్గర పెడితే మాత్రం ఖచ్చితంగా ఇది కాంపాక్ట్ సైజ్ ఫ్లాగ్షిప్ కోసం ఎవరు చూస్తున్నారు వాళ్ళ కోసం ఇది చాలా బాగా సెట్ అవుతుంది. దీని ముఖ్యంగా నచ్చింది సైజ్, చిన్న సైజ్ ఫోన్. ఇది ఆ సైజ్ ఫోన్ అయినా కానీ కెమెరాస్ కాంప్రమైజ్, కెమెరాస్ బాగున్నాయి. ఫ్రంట్ కూడా మీకు 32 మెగాపిక్సెల్ కెమెరా తీసుకొని వచ్చారు. బ్యాటరీ లైఫ్ బాగానే ఉంది, ఫుల్ డే ఈజీగా వస్తుంది. డిస్ప్లే చాలా బాగుంది. అన్ని లైక్ 8 Elite ప్రాసెసర్, మీరు గేమ్స్ కూడా ఆడుకోవచ్చు, గేమింగ్ కూడా బాగుంది. అన్ని బాగానే ఉన్నాయి కానీ కొన్ని ఇంకా బెటర్ చేస్తే బాగుంది అనిపించే మెయిన్ నాకు ఇది వాటర్ రెసిస్టెంట్ ఇస్తే బాగుంది. ఫ్లాగ్షిప్ ఫోన్ కాబట్టి కంప్లీట్ వాటర్ రెసిస్టెంట్ ఉంటే బాగుంది అనిపించింది. అండ్ వైర్లెస్ ఛార్జింగ్ కూడా ఇస్తే కొంతమంది యూస్ చేసుకుంటారు, అది వైర్లెస్ ఛార్జింగ్ కూడా దీనిలో లేదు. అండ్ USB 3 కూడా ఇస్తే బాగుండేది, ఎవరైనా స్ట్రీమ్ చేసుకునే వాళ్ళకి ఉపయోగపడేది. అండ్ పోర్ట్రేట్లో OS, సో ఇవి కొన్ని మిస్ అయినట్లు నాకు అనిపించింది. ఓవరాల్ అయితే మాత్రం గుడ్ ఫోన్ ఇది.
సో మంచి మూవ్ అని చెప్పొచ్చు OnePlus నుంచి. సో ఇప్పుడు దీన్ని బేస్ చేసుకొని మిగతా కాంపాక్ట్ ఫోన్స్ అయితే వస్తాయి. మరి చూడాలి నెక్స్ట్ ఏది వస్తుందో. నాకు తెలిసి Vivo X200 FE ఎక్స్పెక్ట్ చేస్తాను నేను కాంపాక్ట్ సైజ్లో. అది ఎప్పుడు వస్తుందో చూడాలి, అప్పుడు చూద్దాం. అది వచ్చిన తర్వాత దాన్ని కంపేర్ చేసి అప్పుడు చూడొచ్చు. ప్రజెంట్ అయితే మార్కెట్లో ఒకవేళ మీరు కాంపాక్ట్ ఫోన్ కోసం చూస్తుంటే ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ తోటి, ఫ్లాగ్షిప్ పర్ఫార్మెన్స్ తోటి, సో ఇది ఒకటే ఆప్షన్ అనమాట. ఇది ఓవరాల్గా OnePlus 13s అన్బాక్సింగ్ అండ్ క్విక్ రివ్యూ అయితే. మీకు ఎలా అనిపించింది ఫోన్? మీ అభిప్రాయాలు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.